ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా 7th క్లాస్ తెలుగుకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తెలంగాణ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను 49 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్లో గల టెస్ట్లను మీరు ఎన్నిసార్లైనా రాసుకునే విధంగా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇవ్వడం, అదేవిధంగా మ్యాథ్స్కు సంబంధించిన సొల్యూషన్స్ ఇవ్వడంతో పాటు గ్రాండ్ టెస్ట్, మినీ టెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఫ్రీ టెస్టులు కూడా కొన్ని అప్లోడ్ చేసి ఉన్నాను యాప్లో. సో వాటిని కూడా రాసే ప్రయత్నం చేయండి. లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్తో పాటు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో అక్కడ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే సత్సంగత్యం అనగానేమి? సో మనకు సత్సంగత్యం అనగా అర్థం ఏమిటని అంటున్నారు. ఆప్షన్ 1 స్త్రీలతో స్నేహం, ఆప్షన్ 2 చెడ్డవారితో స్నేహం, ఆప్షన్ 3 అందరితో స్నేహం, ఆప్షన్ 4 మంచి వారితో స్నేహం. సత్సంగత్యం అనగా మంచి వారితో స్నేహం అని అర్థం. సాంగత్యం అంటే స్నేహం కాగా సత్సంగత్యం అంటే మంచి వారితో స్నేహం అని అర్థం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్, మంచి వారితో స్నేహం అనే అర్థాన్ని కలిగి ఉంది సత్సంగత్యం అంటే. నెక్స్ట్ వన్, సృజన అనగానే అర్థం ఏమిటి? సృజన అనగానే సరైన అర్థం ఏమిటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సృష్టి, ఆప్షన్ 2 కదలిక, ఆప్షన్ 3 కళ, ఆప్షన్ 4 ఓర్పు. సో సృజన అనగా సరైన అర్థం సృష్టి. ఓకేనా, సృజన అంటే సృష్టి అనే అర్థాన్ని అయితే కలిగి ఉంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొండ్ర అనగానే అర్థం ఏమిటి? సో కొండ్ర అనేది పదం ఏదైతుందో దానికి సరైన అర్థం ఏమిటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పొలము, ఆప్షన్ 2 దున్నిన సాలు, ఆప్షన్ 3 నారు, ఆప్షన్ 4 నాగలి. సో కొండ్ర అనగానే మనకు అర్థం ఏమిటంటే, సరైన అర్థం ఏమిటంటే దున్నిన సాలు ఏదైతుందో దాన్ని కొండ్ర అని పిలవడం జరుగుతుంది. కొండ్ర అని దేన్ని పిలుస్తారు? దున్నిన సాలును కొండ్ర అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, టెక్స్ట్ బుక్లోని అర్థాలు ఇవి. సో మోస్ట్ ఇంపార్టెంట్. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా ఫ్రీ టెస్ట్లు రాయాలనుకుంటే టెట్కు సంబంధించి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఘటించు అనగానే అర్థం ఏమిటి? సో ఘటించు అనగానే అర్థం ఏంది? సరైన అర్థం ఏందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆపద, ఆప్షన్ 2 ఘటన, ఆప్షన్ 3 కలుగు, ఆప్షన్ 4 గుహలు. సో ఘటించు అనగానే అర్థం ఏమిటంటే కలుగు. కలుగు అనే అర్థాన్ని అయితే ఘటించు అనే పదం కలిగి ఉంది. ఓకేనా, ఘటించు అంటే ఏంటి అర్థం? కలుగు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అనిశం అనగానే అర్థం ఏమిటి? సో అనిశం అంటే అర్థం కలిగి ఉన్న పదాన్ని తెలపండి క్రింది వాణిలో అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఇప్పుడు, ఆప్షన్ 2 ఎప్పుడు, ఆప్షన్ 3 ఎల్లప్పుడు, ఆప్షన్ 4 అప్పుడప్పుడు. సో అనిశం అనగానే అర్థం ఏమిటంటే ఎల్లప్పుడు. సో అనిశం అనేది ఎల్లప్పుడు అనే అర్థాన్ని అయితే కలిగి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? అనిశం అంటే ఎల్లప్పుడు అనే అర్థం అయితే కలిగి ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉషస్సు అనగానే ఏమిటి? సో ఉషస్సు అనే పదం ఈ క్రింది వాటిలో ఏది సరైన అర్థాన్ని కలిగి ఉందని అడుగుతున్నారు. ఉషస్సు అనే పదానికి సరైన అర్థం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సాయంత్రం, ఆప్షన్ 2 పొద్దున, ఆప్షన్ 4 తెల్లవారుజామున, ఆప్షన్ 4 నడిరాత్రి, ఆప్షన్ 3 తెల్లవారుజామున, ఆప్షన్ 4 నడిరాత్రి. సో ఉషస్సు అనగానే సరైన అర్థం. సో ఇందులో కొన్ని దగ్గర మీనింగ్స్ ఉన్నప్పటికీ మనకి టెక్స్ట్ బుక్ ఆధారంగానే ఆన్సర్ అది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పొద్దున తెల్లవారుజామున దగ్గర ఉన్నప్పటికీ సో తెల్లవారుజామున అనేది సరైన అర్థం అనమాట. ఉషస్సు అంటే తెల్లవారుజామున అనే అర్థాన్ని అయితే కలిగి ఉంది. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వరులు అనగానే అర్థం ఏమిటి? సో వరులు అనే పదం ఈ క్రింది వాణిలో ఏ అర్థాన్ని కలిగి ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బంధువులు, ఆప్షన్ 2 ఇతరులు, ఆప్షన్ 3 స్నేహితులు, ఆప్షన్ 4 శత్రువులు. సో వరులు అనే పదం ఏదైతుందో ఈ పదానికి సరైన అర్థం ఇతరులు అన్నమాట. సో ఇతరుల్ని వరులు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటి అర్థం ఏంటి? వరులు అంటే ఇతరులు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్,
గోదలు అనగానే అర్థమైంది. సో తెలంగాణ భాషలో గోదావరి అని అంటుంటారు. సో గోదలు అంటే అర్థం ఏంటి? బర్లు, ఆప్షన్ 1 బర్లు, ఆప్షన్ 2 ఎడ్లు, ఆప్షన్ 3 దున్నపోతులు, ఆప్షన్ 4 ఆవులు. సో గోదలు అంటే అర్థం ఏంటంటే ఎడ్లు. మనకి ఎడ్లయితే ఉంటాయో ఆ ఎడ్లను గోదలని పిలవడం జరుగుతుంది. ఓకేనా? గోదలు అనే అర్థం కలిగింది ఏంది? ఎడ్లు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చేవ అనగానే అర్థమైంది. ఈ క్రింది వానిలో చేవ అనేది ఏ అర్థాన్ని కలిగి ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చేతలు, ఆప్షన్ 2 పనిమంతుడు, ఆప్షన్ 3 శక్తి, ఆప్షన్ 4 చేతగాని తనం. సో చేవ అనగానే శక్తి, శక్తి అనే అర్థాన్ని అయితే చేవ అనే పదం కలిగి ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తావి అనగానే అర్థం ఏమిటి? సో తావి అనే పదం ఈ క్రింది వానిలో ఏ అర్థాన్ని కలిగి ఉంది? ఆప్షన్ 1 తాళం, ఆప్షన్ 2 బావి, ఆప్షన్ 3 సుహాసన, ఆప్షన్ 4 దుర్వాసన. సో తావి అనగానే అర్థం ఏంటంటే సువాసన, సువాసన. ఓకేనా? సువాసన అనే అర్థాన్ని తావి కలిగి ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తృణం అనగానే అర్థం ఏమిటి? సో తృణం అంటే సరైన అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గడ్డి, ఆప్షన్ 2 గరిక, ఆప్షన్ 4 కొంచెం, ఆప్షన్ 3 కొంచెం, ఆప్షన్ 4 కొద్దిగా. సో తృణం అంటే గడ్డి, గడ్డిని తృణం అని పిలవడం జరుగుతుంది. సో సరైన అర్థం అనమాట. తృణానికి సరైన అర్థం ఏంది? గడ్డి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తేజీబ్ అనగానే అర్థం ఏమిటి? సో తేజీబ్ అనేది ఉర్దూ పదం అనమాట. ఈ తేజీబ్ అంటే ఏంటని అడుగుతున్నారు. సరైన అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆనందం, ఆప్షన్ 2 సంస్కృతి, ఆప్షన్ 3 సాంప్రదాయం, ఆప్షన్ 4 పద్ధతి. సో తేజీబ్ అనే ఉర్దూ పదానికి సరైన అర్థం సంస్కృతి. ఓకేనా? తేజీబ్ అనే ఉర్దూ పదానికి సరైన అర్థం ఏంటి? సంస్కృతి. ఓకేనా? సో అతి త్వరలో జరగబోతున్న టెట్కు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ మన యాప్లో అందుబాటులో ఉంది. సో రాసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్స్ కూడా చాలా ట్రెండీగా ప్రిపేర్ చేసినాను. సో ఖచ్చితంగా రాసే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. దాస్యం అనగానే అర్థం ఏమిటి? సో దాస్యం అంటే ఏం అర్థం కలిగి ఉంది, ఏ అర్థాన్ని కలిగి ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బానిసత్వం, ఆప్షన్ 2 హుందాతనం, ఆప్షన్ 3 వెట్టి చాకిరి, ఆప్షన్ 4 ధాన్యం. సో దాస్యం అనే పదం ఏదైతుందో ఈ పదానికి సరైన అర్థం బానిసత్వం. ఓకేనా? బానిసత్వం, బానిసత్వం అనే అర్థం అయితే దాస్యం అనే పదం అర్థాన్ని కలిగి ఉంది, బానిసత్వం. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే ద్విజుడు అనగానే అర్థం ఏమిటి? సో ద్విజుడు అనే పదానికి సరైన అర్థం ఏమిటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 క్షత్రియుడు, ఆప్షన్ 2 బ్రాహ్మణుడు, ఆప్షన్ 3 వైశ్యుడు, ఆప్షన్ 4 శూద్రుడు. సో ద్విజుడు అనగా బ్రాహ్మణుడు అనే అర్థాన్ని అయితే కలిగి ఉంది. ద్విజుడు అనే పదం బ్రాహ్మణుడు అనే అర్థాన్ని కలిగి ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బంగాలు అనగానే అర్థం ఏమిటి? సో బంగాలు అంటే ఏ అర్థం కలిగి ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అలలు, ఆప్షన్ 2 బాధలు, ఆప్షన్ 3 భయాలు, ఆప్షన్ 4 నెలలు. సో బంగాలు అంటే అలలు అనే అర్థాన్ని కలిగి ఉంది. బంగాలు అనే పదం అలలు అనే అర్థాన్ని అయితే కలిగి ఉంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకు 7th క్లాస్లో గల మోస్ట్ ఇంపార్టెంట్ అర్థాలు. ఇంకొక వీడియోలో మరొక ఇంపార్టెంట్ బిట్స్తో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. టెట్కు సంబంధించిన ఫ్రీ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.